వాణ్ణి చంపేటప్పుడు అక్కడ మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు. ఇక్కడ గుంటుతావరా? అతను చర్చి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరిని కొడదామా అని బయలుదేరతాడు. ఇక మనిద్దరికీ శిక్ష పడ్డట్టే. నీకు సీల్ ఆఫ్ కన్ఫెషన్ గురించి తెలుసా? పాప ప్రక్షాళన ఘట్టం. పాప ప్రక్షాళన రహస్యాన్ని ఏ ఫాదర్ బయట పెట్టకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆఖరికి న్యాయస్థానంలో అయినా సరే చెప్పకూడదు. జాయ్ పాప ప్రక్షాళన ఒక పాప తన నేరాన్ని ఒప్పుకున్న నిజమైన ప్రక్షాళన కాదు. అది వాడు నాకు పెట్టిన చెక్. నేను మాట్లాడకూడదని వాడు వేసిన ప్లాన్ అది. కానీ వాడు ఎవరిని చంపాడో, ఎందుకు చంపాడో అది మాత్రం చెప్పలేదు. అందుకని నేను ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చనిపోయింది ఎవరో నాకు తెలియాలి. దానికి ఒకే ఒక్క దారుంది. ఏం జరిగినా సరే నేను ఆ దారిలోనే వెళ్తాను. జీసస్ నాకు తోడుగా ఉండండి. చూడండి, ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పుడైతే నేను మీతో ఏమీ చెప్పలేను. టైం వచ్చినప్పుడు నేను చెప్పకుండా అన్ని మీకే అర్థమవుతాయి. అలాగే. ఈ రోజు నుంచి నేను మీకు చెప్పే కొన్నిటిని మీరు నా కోసం ఏర్పాటు చేయాలి. ప్రశ్నలు అడగకూడదు. అలాగే ఫాదర్. ఇంకా కొన్ని రోజుల్లో మనం అనుకోని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. చూడడానికి వినడానికి నమ్మలేనంతగా ఉంటాయి. అవి ఏమైనా నాకు మీరు తోడుగా ఉండాలి. ఓకే ఫాదర్. ఈ రోజు రాత్రి 10:30 గంటల తర్వాత ఒక పారను మన ఏసయ్య పొలం ఉంది కదా? అవును. అక్కడ పెట్టేయండి. అలాగే. ఆ పొలంలో ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్టు కింద పెట్టండి. అలాగే ఫాదర్. అన్నా, జాగ్రత్తగా ఉండండి. సరే. ఇది ఏ దరిద్రుడో పగలగొట్టుంటాడు. ఇది కూడా నాణ్యత మీద పడేలా ఉందే. ఇది పెద్ద తలనొప్పిలా తయారైందే. ఎవర్రా అది మోకానికి లైట్ కొడుతున్నారు? ఫాదరా? కాదు, కొడుకుని. కిరోసిన్ కొనడానికి వచ్చావు అంతేనా? అయ్యో ఫాదరు, అది చేసింది నేను కాదు. ఆ రోజు కూడా ఇలాగే అమాయకంగా చెప్పావు, నాకేం తెలియదు అని. నేనేం చెప్పినా ఫాదర్ నమ్మడం లేదు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. దానికి అయ్యే ఖర్చు నేను పంచాయతీలో కడతాలే ఫాదర్. కట్టి తీరాల్సిందే. రాత్రి అయితే చాలు, మన్మథులే. ఇంటికెళ్ళు. సుఖం కోసం వస్తే పంచాయతీకి డబ్బులు కట్టడమే సరిపోతుంది. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? ఎక్కట్లేదు. ఏం సరుకు తీసుకొచ్చావరా? 150 రూపాయలకి ఇదే వస్తుంది. చూసుకున్నాడు కదా. అసలు వీళ్ళకి నిద్ర అనేదే రాదా? ఎంత తాగినా ఎక్కడం లేదురా. మన బాడీ అటువంటిది. నంచుకోవడానికి ఏమి ఉంటే ఇలా పెట్టరా. ఉన్నది ముందే పెట్టా కదా, తిను. ఆ శకుంతల ఇంటికి వెళ్ళి కాస్త చేపల పులుసు తెచ్చుకుంటే బాగుంటుందిరా. రాదండ్రా వెళ్దాం. నేను వస్తాను. ఈ టైంలో వెళ్తే శకుంతల నంచుకోవడానికి ఏమి ఇవ్వదురా. ఇవ్వదా? ఎందుకు? అడగడానికి కూడా టైం అంటూ ఒకటి ఉంటుందిరా. అక్కడికి వెళ్ళే తాగుదాం. అప్పుడు ఆవిడ ఇందులోంచి 2 పెగ్గులు అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఏం చేస్తున్నారు ఇక్కడ? వెన్నెల బాగుందని చూడడానికి వచ్చాం ఫాదర్. నేను ఇతనికి సారా కొనివ్వడానికి వచ్చాను. గాలి కోసం వచ్చాం ఫాదర్. మన ఊర్లో అందరూ అంటూ ఉంటారు కదా, ఇక్కడే గాలి బాగా వీస్తుందని, అందుకే వచ్చాం. గాలి దెయ్యం పట్టుకుంటే దరిద్రం వదిలిపోతుంది. మేము గాలి పీల్చుకుంటూ ఉంటుంటే ఇంట్లో వచ్చారు. వీడు రాకుండా నేను అళ్ళను. ఇంటికి పోరా. రారా. ఆ చెత్త కూడా తీసుకో. కొంచెం జాగ్రత్తగా తీయి.
రేయ్ మళ్ళీ పిలుస్తున్నాడా? మ్, చర్చిలకు కొబ్బరికాయలు వచ్చినట్టున్నాయి. అంతేగా నాకు తెలుసు, రేపొద్దున్నే వచ్చి ఒక్కడు కూడా వదలకుండా అన్ని ఒలిచేస్తాను ఫాదర్. పో 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 త్వరగా పదరా బాబు. ఫాదర్, మ్. ఆ దారిలో వెళ్ళడానికి వీళ్ళు భయపడుతున్నారు. అటు పక్క వెళ్తే పాములు దెయ్యాలు ఉంటాయని భయపడుతున్నారు. మీరు తోడుగా వస్తారా? కర్మరా బాబు. ఆ శకుంతల రేయ్, నా బుర్ర తినకుండా పోండ్రా ముందు ఇక్కడి నుంచి. అది కాదు ఫాదర్, సేఫ్టీ కోసమే. మీ దగ్గర సిలుగు ఉంటుంది కదా. దెబ్బలు పడతాయి, పో ఇక్కడి నుంచి. అలాగే ఫాదర్. పోండి, మూసుకొని ఇక్కడి నుంచి. గుడ్ నైట్. పదండ్రా. శకుంతల చాలా మంచి ఆవిడ. అవునరా, నేను అదే చెప్పాను కదా. మంది ఎక్కువైతే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు.